ప్రస్తుతము ఎక్కడ చేస్తున్నారంటే బావా, మీరు చేసే పోలీస్ స్టేషన్ పేరు కొంచెం చెప్తారా? మన మిత్రుడు శ్రీకాంత్ గారు అక్కడేనంట, మీ విలేజే. కొంచెం వారికి చెప్తే మీరు మీ పరిచయాలు తొందరగా వస్తాయి. లేవు సార్, వర్షాలు లేవు. అదే ప్రాబ్లం, వర్షాలు లేవు, నాట్లు కూడా కావడం లేదు. ప్రస్తుతానికైతే మా బావగారు మెదక్లో ఉంటారు, కానీ పోలీస్ స్టేషను నాకు కొంచెం ఆ స్టేషను పోయినాము, కానీ మర్చిపోయాను. ఏమంటావు, నాకు కొంచెం మరిపేపు ఎక్కువ కదా. శ్రీకాంత్ గారు మన ఫ్రెండు బావా. శ్రీకాంత్ గారు, మీ సైడు పత్తులు ఎక్కువ వేస్తారా వరి? నాకు తెలిసినంతనైతే నేను వరి అనుకుంటున్నాను. పత్తులు ఎక్కువ వేస్తారా, వరిలు ఎక్కువ వేస్తారా అక్కడ? మీ చిన్న శంకరం, వీళ్ళకి పెద్ద శంకరంపేట మా బావ వాళ్ళది నిజానికి. అంటే దగ్గర ఉంటే కావచ్చు మరి, మీ ఏడుపాయల దగ్గర. ఇంకో విషయం ఏంటంటే, ఈరోజు ఇండియా పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ ఉంది, ఫైనల్. లెజెండరీ క్రికెట్. అది స్టారు తెలుగా లేకపోతే స్టార్ స్పోర్ట్స్ హిందీలో వస్తున్నది, అది మాత్రం చూడాలి. 9 గంటలకు స్టార్ట్ అవుతుంది. ఇంకా వర్షాలు లేవేంలో ఇలా కూర్చొని మంచి బయటనైతే ఎంజాయ్ చేస్తున్నాం. ఈ కాలంలో బయట పడుకునే వాళ్ళు తక్కువ, కానీ ఇప్పుడు మనం పడుకున్నాం. మెదక్లో కూడా వర్షాలు లేవు, ఎక్కడ లేవు అసలు రాష్ట్రంలో. ఏమైందో ఏమో. నరేష్ కుమార్ గారు అంటున్నారు, రేవంత్ పాదం మోపిండు కదా. కర్మ, ఏదైనా అనుభవించాలి. మనం ఒకరిని మనం ఎందుకంటాం, అవసరం లేదు. మ్యాచ్ మాత్రం చూద్దాం ఈరోజు. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ లెజెండరీ క్రికెట్ ఫైనల్ మ్యాచ్ ఈరోజు. నిన్న ఆస్ట్రేలియా పైన ఇండియా గెలిచింది, వెస్టిండీస్ పైన పాకిస్తాన్ గెలిచింది సెమీఫైనల్లో. ఈరోజు పాకిస్తాన్ వర్సెస్ ఇండియా మ్యాచ్ మరికొద్ది నిమిషాలలో ప్రారంభం కాబోతుంది. ఆ మ్యాచ్ మాత్రం కంపల్సరీ చూద్దాం. ఇర్ఫాన్ పఠాన్, యూసుఫ్ పఠాన్ బాగా ఆడుతున్నారు, సూపర్ ఆడుతున్నారు. హర్భజన్ సింగ్ కూడా ఈ మ్యాచ్లో ఉన్నాడు. హర్భజన్ సింగ్, ఊతప్ప, యూసుఫ్ పఠాన్, ఇర్ఫాన్ పఠాన్, సురేష్ రైనా, యువరాజ్ సింగ్ కెప్టెన్సీలో ఇంకా చాలామంది ఉన్నారు. మ్యాచ్ మాత్రం చూసుడే తగ్గేదేలే. ఏమంటారు, చూద్దామా? చూసుడే. నాకు ఇలా